నమస్తే వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ భేటీ, చర్చకు విద్యుత్ సరఫరా, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ఈ సమావేశం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందన్న జగన్. ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యంతోనే దాడి చేశారని ఆరోపణ. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపాటు. కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు ఫైర్. జగన్ బంగారు పాల్యం పర్యటనను వివాదం చేసేందుకు యత్నం చేస్తున్నారని ఆరోపణ. 3000 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని వెల్లడి. పౌర సరఫరాల కుంభకోణంపై గంగుల ప్రశ్నలు. పెద్ద కుంభకోణం జరిగినా బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని వ్యాఖ్య. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని విమర్శ. డీటెయిల్ చూస్తే ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో బంగారుపాల్యం మార్కెట్లో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ పర్యటనల సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనల కారణంగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. వైసీపీ నేతలు తమదైన శైలిలో ప్రదర్శనలకు సిద్ధమవుతుండటంతో పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ యత్నించిన వారికి నోటీసులు జారీ చేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రదర్శనల నేపథ్యంలో రైతులకు పరామర్శ పేరుతో జరగబోయే ఈ పర్యటనపై అందరికీ ఆసక్తి ఉంది. బంగారుపాళ్యం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఉన్న కండిషన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఆర్గనైజర్స్ కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్ కి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మండల స్థాయిలోను అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. సుమారుగా పొంగనూరు నుంచి 4000 మందిని, పూతలపట్టు నుంచి 9000 మందిని, చిత్తూరు నుంచి 5000 మందిని, పలమనేరు నియోజకవర్గం నుంచి 4000 మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్ లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్లే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మత్తు చూపించి మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్ గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో 377 మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది వరకు జరిగిన ఒక 3 ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్ గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది. ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది. ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేశారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ 377 మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చామో వీళ్లలో ఆల్రెడీ 55 మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి. సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. మిగులు విద్యుత్ ప్రజల నుంచి కొనుగోలు చేస్తామని, సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది 15,000 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపారు. ఇప్పుడు మరో 3,600 కోట్ల భారంతో ప్రజలపై భారం వేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి చంద్రబాబు వాగ్దానాలను విమర్శించారు. వచ్చే 5 సంవత్సరాలు మేము పెంచమనేదే కాకుండా ఆ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము. నా దగ్గర మంత్రదండం ఉంది. ఆ మంత్రదండం ద్వారా
ప్రతి ఒక్క వినియోగదారుని కూడాను వ్యాపారవేత్తలు చేస్తాను, మీ దగ్గరే విద్యుత్తు ఉత్పత్తి చేయిస్తా, అది కొంటాను, మిమ్మల్ని పెద్దోళ్ళం చేస్తాను, సంపద సృష్టిస్తా అనేటువంటి మాటలు చెప్పి, ఆ యొక్క మాటలు కూడా ఒక్కసారి మనం చూస్తే కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ వాళ్ళు ఏమన్నారు అనేటువంటిది ఒక్కసారి గమనిద్దాం. మేమొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, తిరువూరు భీమవరం సభల్లో చంద్రబాబు 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచం, తగ్గిస్తాం. ఎప్పుడుది? 2024 జనవరి 8వ తారీఖున. ఒక్కసారి ఇది ఒక్కసారి ఆయన ఏమన్నారు దీని గురించి అనేది ఇంకో వీడియో చూద్దాం. అదే కాదు, వివిధ సభల్లో మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. తర్వాత అధికారులు అడిగితే విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ ఇప్పుడు చెప్పాను నేను, నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి సార్. వచ్చి రాగానే మొదటి సంవత్సరంలోనే 15,485 కోట్ల రూపాయలు భారం, విద్యుత్ ఛార్జీల అదనపు భారం ప్రజల నెత్తి మీద వేశారు. ఎంత? 15,485 కోట్ల రూపాయలు. సరే, అది ఏంటంటే అప్పుడంతా అడిగితే జగన్ గారి పాపకం, జగన్ గారు చేశారు, గత ప్రభుత్వం ఏది మాట్లాడినా కూడాను జగన్ గారే గుర్తొస్తారు వాళ్ళకి. సరే, మొదటి సంవత్సరాలు గడిచిపోయింది, ప్రజలు నానా ఇబ్బందులు చేసి రక్కసిగా వాళ్ళ రక్తాన్ని తాగారు కదా. ఇక రెండవ సంవత్సరంలోకి వస్తానే ఇప్పుడే నిన్నటి రోజు 3,629.87 కోట్ల రూపాయలకి డిస్కంలు ఏపీఆర్సీకి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఏపీఆర్సీకి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రపోజల్స్ పంపించాయి. అంటే అదనంగా 15,485 కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరం రాబట్టి ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పిడుగు వేసి మరోసారి వారి నడ్డి విరచడానికి 3,629.87 కోట్ల. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతి, విద్యుత్ సరఫరా, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అభివృద్ధి ప్రణాళికలు, విభిన్న రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు గురించి మంత్రివర్గం వివరాలు పరిశీలించింది. ఇక విద్యుత్ ఛార్జీలు, రైతుల సమస్యలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. సభ అనంతరం ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాపై కక్ష సాధింపులు, కొమ్మినేని అరెస్టు వంటి ఘటనలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. సాక్షి స్థలంపై జరిగిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు ముప్పుగా నిలిచాయని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో మీడియాకు రక్షణ లేదని, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఛానల్లో, సాక్షి ఛానల్, దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణంరాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ అందరికీ కూడా తెలుసుంటుంది. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టు
2వ తారీఖున వచ్చింది. ఏమని వచ్చింది? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 2వ పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు, దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. దీని గురించి అక్కడ ప్రస్తావిస్తూ కృష్ణంరాజు అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ మాట్లాడేటప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్, అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు. సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు. అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం. అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి, ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు. దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది. ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ, మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇమ్మీడియట్గా దాన్ని ఖండించడం కూడా జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగల? నెల్లూరు కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్పై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ కె కార్తిక్ పాల్గొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ ప్లాన్ రూపొందించబడింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో అభివృద్ధి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు కాన్స్టిట్యున్సీ లెవెల్లో పీపుల్స్ రిప్రజెంటేషన్ జరిగింది. దాంతో పాటు ఒక కొత్తగా కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లాన్ 347 ప్లాన్ టు బి యువర్ ఆడిబుల్ ఆల్ కాన్స్టిట్యున్సీ యూనిట్స్ everybody is connected in your district. Sir, everybody is connected, sir. Honorable Civil Aviation Minister sir is on the way, sir. He is just కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా దీంతో పాటే ఎమ్మెల్యేస్ ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో దీన్ని అటెండ్ అయ్యారు. ఇది మెయిన్ సబ్జెక్టు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. పార్ట్ ఆఫ్ దిస్లో 10 సూత్రాలు ఈరోజే చెప్పుకొచ్చాడు. ఆ 10 సూత్రాల మీద మీ జిల్లాలో మీ కాన్స్టిట్యుయెన్సీస్ దీన్ని మనం రాష్ట్రాన్ని జీడిపి ఎట్లా పెంచాలా, మీ జిల్లా జీడిపి ఎట్లా పెంచాలా, దానికి సంబంధించి మీ జిల్లాల్లో మీకు ఏ సబ్జెక్టులో నెల్లూరు జిల్లా ఉంది, నెల్లూరు జిల్లా ఏ సెక్టర్లో మనకి ముందుకు తీసుకోగలుగుతాం. ఆక్వా మన జిల్లాలో మంచి సబ్జెక్టు, దాని మీద ఫోకస్ చేసి కన్సర్న్ ఎమ్మెల్యేలని వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో కొంతమంది ఇప్పుడు దానికి 4th P అంటే పీపుల్స్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్. సో పీపుల్ని కూడా లోకల్ పీపుల్ని కానీ లేదంటే ఆ ఇండస్ట్రీలో ఉండే మనిషిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఎవరన్నా బాగా స్తోమత ఉన్నోళ్ళని వాళ్ళ చేత కొంచెం పెట్టుబడి పెట్టించి ఈ మోడల్లో P4 మోడల్లో కొత్త మోడల్లో ఐ థింక్ ఎక్కడ కూడా మన దేశమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇటువంటి మోడల్లో ఒక మంచి. నెల్లూరులో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. బాలాజీనగర్ మసీదు సెంటర్లో పూడికతీత పనులను పరిశీలించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను ఆదేశించారు. గత 5 ఏళ్లలో డ్రైన్లలో సీల్టు పేరుకుపోవడం వల్ల వర్షాకాలంలో నీటి నికాస సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రాగానే పూడికతీత పనులు చేపట్టాలని కోరారు.
నారా చంద్రబాబు యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడానికి నేను అధికారులు ప్రజాప్రతినిధులు రావటం జరిగింది. వాళ్ళు చక్కగా చేస్తున్నారు. జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే సిల్ట్ తీసేయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దానికి స్పెషల్గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి. ఒకసారి సిల్ట్ తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్ళు పూర్తిగా పేరుకోపోయింది. రాయిలాగా తయారైపోయింది కొన్ని దగ్గరలో. మాజీ ముఖ్యమంత్రి పరామర్శకు వెళ్తుంటే ఇన్ని అడ్డంకులు ఎందుకని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. జనాలు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో 116 దుకాణాలకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన విమర్శించారు. అడ్డంకులు సృష్టించి ప్రజల అనుభవాలను అశాంతిగా చేసే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలి మణికంఠ అని ఆయన. మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రౌడ్ షీట్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అనేటువంటి పద్ధతుల్లో ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని మీరు సృష్టించారు. మొత్తం బంగారుపాలెం, తిరుపతి, మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం? మామిడి రైతులు అన్యాయం అయిపోయారు. వాళ్ళని పరామర్శించటం, వారిని పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? మీ అంతటా మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. కాబట్టి అన్ని చోట్ల ఇవాళ నాకు వచ్చిన సమాచారం ప్రకారం 116 దుకాణాలు ఉంటే ఆ దుకాణాలకు మొత్తం నోటీసులు ఇచ్చారండి. ఈ అక్కడ మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈఆర్పురం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పెట్టి కట్టడి చేశారు, రావడానికి వీల్లేదని. ఈ విధంగా దారుణంగా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కొందరిని పరామర్శించడానికి వెళుతుంటే ఈ రకమైన చర్యలు తీసుకోవటం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉందా? ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేసినా అదేమంటే ఒత్తిడి, అక్కడ చచ్చిపోవడం కారణం మీరు. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. పవన్ కళ్యాణ్ డ్రామా ఆర్టిస్ట్, చంద్రబాబు ఈవీఎం సీఎం అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సాధారణంగా భారతదేశంలో ఎన్నికల తర్వాత ఈవీఎంలను 6 నెలల పాటు భద్రపరుస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయాలని జీవో జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ஒரு டிஜிட்டல் நம்பர் இருக்கும் இல்லையா அப்படின்னு சொல்லுவோம் நாங்க. ஏன்னா இந்தியாவில் எந்த ஸ்டேட்ல எலெக்ஷன் ஆனாலும் 6 மாசம் இவிஎம்ஸ் அப்படியே இருக்கணும். இதுதான் எப்பவுமே நடக்கிறது. ஆனா இந்த ஏபில மட்டும் எலெக்ஷன்ஸ் ஆன 10 நாளே ஒரு ஜீவோ கொடுத்துட்டு எல்லா இவிஎம் டெஸ்ட்ராய் பண்ணிருக்காங்கன்னா அவங்க இவிஎம் எப்படி மேனிப்புலேட் பண்ணி இன்னைக்கு அவங்க ஜெயிச்சாங்களோ நீங்க பார்க்கணும். ஏன்னா உங்க எல்லாருக்குமே தெரியும், எல்லாம் கம்ப்யூட்டரைஸ்டு. கம்ப்யூட்டர்ல நீங்க ஓட்டு போட்டதுக்கு ஏபியில் எத்தனை ஓட்டு வந்திருக்கு, எனக்கு எவ்வளவு போல இருக்குன்னு
ஒரு டிஜிட்டல் நம்பர் இருக்கும் இல்லையா, நீங்க கவுண்ட் பண்ணும்போது கூட அதே நம்பர் இருக்கணும். ஆனா ஓட்டு போடுறதுக்கு இருக்கிற நம்பரோட கவுண்டிங்க்கு 45 லட்சம் ஓட்டு எக்ஸ்ட்ரா இருக்கு. அதை பார்த்து கோர்ட்ல நாங்க கேஸ் போட்டா இவிஎம்ஸ் இல்ல, ஏன்னா ஜீரோ கொடுத்து டெஸ்ட்ராய் பண்ணதுனால ஒன்றும் பண்ண முடியாதுங்கிற போது நீங்க தெரிஞ்சுக்கணும், இவங்க இவிஎம் கவர்மெண்ட் தான் ஆந்திர பிரதேஷ்ல இருக்கு. ஒரு டிராமா ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని నటుడు మంచు మోహన్ బాబు తెలిపారు. హిందూ పురాణం ఆధారంగా భక్త కన్నప్ప జీవిత చరిత్రను సినిమాగా రూపొందించినట్లు చెప్పారు. విజయవాడలో అఘోరాలు, నాగసాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి కన్నప్ప చిత్రాన్ని మోహన్ బాబు వీక్షించారు. ఈ సినిమా తీయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు మోహన్ బాబు పేర్కొన్నారు. అనుక్షణం కోరుకునే మహానుభావులు వీళ్ళందరూ కూడా మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు. ప్రజలు బాగుండాలని దీనికి కంగడం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు. ఇది మన అదృష్టంగా భావించాలి. నేను కన్నప్ప సినిమా తీశాను, 10 రోజులైంది. ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం. వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం. మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏంటి అంటే 3000 సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది. 3000 సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. కవులు రాసినటువంటి గ్రంథాన్ని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది. ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు. భక్తవత్సలం అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు రాసున్నారండి. ఇది పుణ్యక్షేత్రం, కనకదుర్గమ్మ. అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం ఇద్దరికీ రా. కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. సినిమా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అందరూ ఖండించాలన్నారు. మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. తిరుమల పర్యటనలో ఆయన ఆలయ అర్చకులు ఆయనకు సాదర స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామచంద్రరావు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం జరిపిన అనంతరం భక్తుల కోసం ఆలయ నిర్వహణ విస్మయకరంగా ఉందని కొనియాడారు. ఈరోజు నేను నూతనంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వాదం కోసము తిరుపతి రావడం జరిగింది. తిరుమల కొండపైన ఆ స్వామివారిని దర్శించి
నాతో పాటు మరి మొన్ననే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పాక సత్యనారాయణ గారు, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, తర్వాత ఇక్కడ బోర్డు సభ్యులు మరి నా చిరకాల మిత్రుడు భానుప్రసాద్ గారు, మరి వారితో పాటు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకున్నాము, ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చాలా భూములు తెలంగాణలో కూడా ఉన్నాయి. టీటీడీ కింద ఉన్నటువంటి భూములు ఖమ్మంలో, ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రేరణతో టీటీడీ సంబంధించిన భూముల్ని అన్య మతస్థులు దాన్ని మొత్తం కబ్జా పెట్టి గోడ కొట్టి అక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అందులో దుకాణాలు పెట్టి ఆ ఒక కమర్షియల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు. వాణిజ్య కేంద్రాల కింద మార్చుకున్నారు. తెలంగాణలో సంబంధించినటువంటి దేవస్థానం భూములన్నీ కూడా, ఈ భూములన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది. టీటీడీ భూములు అన్య మతస్థులకు. నటుడు సిద్ధార్థ్ తాజాగా విడుదలైన 3BHK మూవీ థ్యాంక్స్ మీట్లో మాట్లాడారు. ఈ రోజుల్లో సినిమా తీసి ప్రేక్షకులకు చేరవేయడం ఒక ఛాలెంజింగ్ థింగ్గా మారిందని అన్నారు. శ్రీ గణేష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, మరింత విశేషాలను పంచుకోవడం కోసం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశామని సిద్ధార్థ్ తెలిపారు. ఎమోషన్ వచ్చిందని అండ్ అది మీకు కూడా కలుగుతుందని నేను చెప్పాను. రెండోది, ఈ సినిమాలో ప్రతి ఒక్కరింట్లో జరిగే విషయాలు కనెక్ట్ అవుతాయి, రిలేటబుల్గా ఉంటాయి. నా ఇంట్లో జరిగిన విషయం వీళ్ళకి ఎలా తెలిసింది, ఎలా చెప్పగలిగారు అని ఒక ఫీలింగ్ మీకు వస్తుందని చెప్పాను. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ రెండు విషయాలు జరిగినాయి. ఒక ఎమోషనల్ సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒకేలా రెస్పాన్స్ రాదు. సో నాకు లాస్ట్గా చిన్న సినిమాకి నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ బాక్స్ చూస్తే రోజు హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ యూస్ టు కమ్. బట్ ఆ సినిమా జానర్కి అప్పుడు వచ్చే మెసేజెస్ అన్నీ యంగ్ విమెన్, యంగ్ గర్ల్స్ అండ్ లేడీస్ షేరింగ్ విత్ మీ వాట్ ఆల్ అన్న అని పిలుస్తూ, చిన్న అని పిలుస్తూ వాళ్ళ లైఫ్లో జరిగిన వైలెన్స్ కానీ, వాళ్ళకి జరిగిన అబ్యూస్ కానీ, వాళ్ళ దాని గురించి చాలా ఓపెన్గా నాతో మాట్లాడారు. అండ్ దట్ వాజ్ అ వెరీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక నటుడుగా, ఒక ప్రొడ్యూసర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక టాపిక్ ఎంత రీచ్ అయిందంటే ద పీపుల్ హూ ఆ టాపిక్ కనెక్ట్ అయిన వాళ్ళు మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం ఆ సినిమాలో జరిగింది. అలాంటి ఒక విషయం ఇంటూ 10 3BHKకి జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా స్ట్రగుల్ అయిన వాళ్ళకి పౌర సరఫరాల శాఖలో భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణం జరిగిన బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల ప్రశ్నించారు. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని గంగుల కోరారు. 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం, దాని ద్వారా 7,626 కోట్ల రూపాయలు ఆదాయాన్ని 90 రోజుల లోపల ప్రభుత్వానికి కట్టాలి. ఆ సంస్థలు 90 రోజులు 3 నెలల లోపల ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొంటారు. ఆ ధాన్యాన్ని చూసుకొని టెండర్లో పాల్గొన్నారు, ఈఎండి కట్టుకున్నారు, ఈఎండి కట్టేశారు. అక్కడే బ్రోకర్లు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నష్టం చేయాలని చేసి అప్పుడే తిరగడం జరిగింది. ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది, మేము ధాన్యాన్ని పెడతాం తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యథేచ్ఛగా వారు డిమాండ్ చేయడం, రైస్ మిల్లర్లందరూ కూడా మా దగ్గరికి రావడం, వారు మొరబెట్టుకోవడం. ఇంత అన్యాయం ఉంటుందా? మా దగ్గర ఉన్న బియ్యాన్ని, వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లద్దు, మాకు నగదు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా 2,007 రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే 2,230 రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేసిండ్రు ఆ కాంట్రాక్ట్. మరి మిగతా 220 రూపాయలు ప్రభుత్వం రాకుండా ఎక్కడికి పోయిందంటే దళారుల సంస్థకు వెళ్ళిపోయినాయి అఫీషియల్గా. దాని విలువ సుమారు 750 కోట్ల రూపాయలు యథేచ్ఛగా ప్రభుత్వానికి వచ్చే సొమ్మును వాళ్ళు కాజేసిండ్రు. ఈ రోజు వరకు సుమారు 605 రోజులైంది. 90 రోజుల టెండర్ కంప్లీట్ కావాలి.
605 రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఆ భారం ప్రభుత్వం మీద పడడం వలన సుమారు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది. 12వ లాట్ నెంబర్ 12 ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ. ఇది నిజామాబాద్లో. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.